మీకు తెలుసా రావణాసుడు సీతాదేవిని అపహరించలేదు. మీరు వింటుంది నిజమే. రావణాసురుడు సీతాదేవిని అపహరించలేదు. రావణాసురుడు అపహరించింది మాయాసీతని. ఫుల్ స్టోరీ కోసం వీడియో చూడండి. రాధే రాధే. వేదవతి ఒక మహా తపస్విని. మహావిష్ణువును భర్తగా పొందాలనే సంకల్పంతో ఘోర తపస్సు చేసిన ఒక పవిత్ర స్త్రీ. ఒకసారి లంకేశ్వరుడు విహారయాత్ర చేస్తూ ఉండగా తపస్సు చేస్తున్న వేదవతిని చూసి మోహించి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. వేదవతి నేను శ్రీహరినే పెళ్లి చేసుకుంటాను, తన కోసమే ఈ తపస్సు చేస్తున్నా అంటారు. రావణాసుడికి కోపం వచ్చి వేదవతి జుట్టుని పట్టుకుని అవమానిస్తారు. ఆ అవమానాన్ని భరించలేక యోగ అగ్నిలోకి వెళ్లే ముందు ఇలా శపించింది. ఓ దుష్టుడా, నీవు నన్ను అవమానించినందుకు నేను మళ్ళీ జన్మించి నీ వినాశానికి కారణం అవుతాను. అలా శపించి యోగ అగ్నిలోకి ప్రవేశించింది వేదవతి. రావణాసుడు సీతాదేవిని అపహరించే ముందు సీతాదేవి అగ్నిలోకి వెళ్ళి అగ్ని నుంచి మాయాసీత వస్తారు. ఈ మాయాసీతనే వేదవతి. రావణాసుడు అపహరించింది ఈ మాయాసీతని. శ్రీరామ ఏకపత్ని వ్రతుడు కాబట్టి మాయాసీత అగ్నిలోకి వెళ్ళి మళ్ళీ అగ్ని నుంచి ఒరిజినల్ సీత బయటికి వస్తారు. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.